బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ సేఫ్ ల్యాండింగ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే డెన్వర్ ఎయిర్పోర్ట్ నుంచి ఎడ్మింటన్ కు వెళ్లేటువంటి విమానం ఇంజన్లోకి కుందేలు దూరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. విమానానికి కుడివైపు ఉన్న ఇంజన్లో కుందేలు చిక్కుకుపోవడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో ఎడ్మింటన్ కు తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు ఉన్నారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ సేఫ్ ల్యాండింగ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే డెన్వర్ ఎయిర్పోర్ట్ నుంచి ఎడ్మింటన్ కు వెళ్లే విమానం ఇంజన్లోకి కుందేలు దూరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. విమానానికి కుడివైపు ఉన్న ఇంజన్లో కుందేలు చిక్కుకుపోవడంతో మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో ఎడ్మింటన్ కు తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు ఉన్నారు.